సాక్షి జర్నలిస్టులపై దాడికి నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విలేకరులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. జర్నలిస్టులపై దాడులు నశించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సాలూరు మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మేము ఈ నిరసన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేసుకున్నాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అన్ని పక్షాలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా వ్యవహరించడం సరికాదు. పులివెందులలో సాక్షి జర్నలిస్టులపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ గుంటూరులో ధర్నా చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యూస్ కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. నిన్న పులివెందుల నియోజకవర్గంలో వార్తా సేకరణలో భాగంగా వెళ్ళిన సాక్షి విలేకరులపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడటమే కాకుండా అతన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. కావున ఏపీడబ్ల్యూజే యూనియన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చడం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా రాష్ట్ర యూనియన్ తరపున ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ యూనియన్ తరపున ఏపీడబ్ల్యూ జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అలాగే రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ నిరంతరం జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను వెంటనే అరికట్టే మార్గాలు అన్వేషించి వెంటనే జర్నలిస్టులని రక్షించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.